నార్మల్గా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు వాషింగ్ మిషన్ క్లీనింగ్ కోసం ఒక నిమ్మకాయ మీద టూత్ పేస్ట్ వేసి వాళ్ళైతే క్లీన్ చేశారండి. ఒక ఇంగ్లీష్ వీడియో అయితే నాకు కనిపించింది. మీరు పైన చూస్తున్నారు కదా, అదే వీడియో. అందులో ఇంకా బేకింగ్ సోడా, వెనిగర్ కూడా యూస్ చేశారు. సేమ్ అందులో చూపించినట్టే నేను కూడా వాషింగ్ మిషన్ క్లీన్ చేద్దాము, అది నీట్గా అవుతుందో లేదో చూద్దామని ఎక్స్పెరిమెంట్ అయితే చేశానండి. మీరు కూడా చివరి వరకు చూసి ఇది క్లీన్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకో. సేమ్ ఆ వీడియోలో చూపించిన విధంగానే ఒక నిమ్మకాయ తీసుకొని దాని మీద టూత్ పేస్ట్ అయితే పెట్టుకున్నాను. దాన్ని డ్రమ్ లోపల వేసేసుకున్నాను. ఇంకా రింగ్ ఉంటుంది కదండి, ఆ రబ్బర్ రింగ్, ఆ రబ్బర్లో కొంచెం బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ వేయాలి. నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను బేకింగ్ సోడా ఇంకా వెనిగర్. డోర్ కూడా టూత్ పేస్ట్ని అప్లై చేశారు. నేను కూడా టూత్ పేస్ట్ని అప్లై చేశాను. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేనైతే వాషింగ్ మిషన్ క్లోజ్ చేసేసి రన్నింగ్కి అయితే పెట్టాను. రన్నింగ్ పెట్టిన తర్వాత మీరు చూద్దరు కానీ ఏమైందో. వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉన్నంతసేపు ఆ డోర్స్కున్న పేస్ట్ ఇంకా పోలేదు అని చూస్తూనే ఉన్నాను. అంటే డోర్ మొత్తం క్లీన్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. ఆ డోర్కున్న పేస్ట్ అయితే అట్లానే ఉండిపోయింది. రన్నింగ్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. నిమ్మకాయలకున్న పేస్ట్ ఇదంతా పోయింది. లోపల ఉన్న టబ్బు కొంచెం బాగానే కనిపిస్తుంది ఇదివరకు మీద, కానీ డోరు ప్లస్ ఆ రబ్బర్ టబ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ రింగ్ మాత్రం అస్సలు క్లీన్ అవ్వలేదండి. నేను మంత్లీ ఒకసారి అయితే వాషింగ్ మిషన్ డీప్ క్లీన్ చేస్తాను. నార్మల్గా నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పద్ధతి ఏంటంటే, ఒక బ్రష్కి ఏదైనా ఒక క్లాత్ గట్టిగా చుట్టేసుకొని దాన్ని మొత్తం ఆ రబ్బర్ చుట్టూరు నీట్గా తుడిచేసుకుంటాను. ఆ క్లాత్కు ఈ డట్ మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు వాషింగ్ మిషన్ చాలా నీట్గా అయిపోతుంది. కానీ రన్నింగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, స్టిల్ ఇంకా అంతే డర్టీగా ఉంది. ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి నాలాగా మీరు కూడా మోసపోకండి. ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మనం అప్లై చేసుకోవాలి. అంతేనండి, నేను నా పద్ధతిలో క్లీన్ చేసుకుంటేనే ఈ రబ్బర్ ట్యూబ్ అనేది క్లీన్ అయింది. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చూపించినట్టు క్లీన్ చేస్తే అస్సలు క్లీన్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.